నమస్తే సార్. నమస్తే. సుందరారెడ్డి గారు, ఎప్పటి నుంచో ఈ డ్రోన్ స్టాక్స్ గురించి అడుగుదాం అనుకుంటున్నా. సో ఏంటి అసలు ఈ డ్రోన్ స్టాక్స్ ఆకాశమే హద్దుగా పెరిగే అవకాశం ఉందంటారా? భారత్ డ్రోన్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ గారు కూడా దీనికి సంబంధించి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో భారత్ డ్రోన్ హబ్గా మారే అవకాశం ఉందంటూ కూడా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి ఎలా ఉండబోతోందంటారు డ్రోన్ సెక్టర్ రానున్న రోజుల్లో? డెఫినెట్‌గా అండి. అందులో ఇండియా లాంటి బిగ్ కంట్రీలో పర్టిక్యులర్‌గా ప్రతి మారుమూల జ్ఞానాలకు రోడ్లు ఏమి లేవు కాబట్టి పర్టికులర్‌గా హిల్ ఏరియాలో ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఇది బాగా పనికొచ్చేదండి. ఒకప్పుడు డ్రోన్స్ అంటే కేవలం మిలిటరీ సంబంధించి అనుకునేవాళ్ళు. కానీ గవర్నమెంట్ వాళ్ళు అది మిలిటరీ కాదండి. ఈవెన్ జనరల్ పబ్లిక్ కూడా వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు వాటికి. ఇక ముందు ముందు రోజుల్లో ఈ ఫర్టిలైజర్స్ స్ప్రే కావచ్చు, అంటే క్రాప్ ప్రొడక్షన్ కోసం వాడచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ అండ్ టూరిజం వాళ్ళు వాడతారు. ఇంకా మెడికల్ ట్రాన్స్పోర్టేషన్ వాటిల్లో. అండ్ ఇప్పుడు ఇంతకుముందు అయితే ఓన్లీ 300 kgsకి అలౌ చేసేవాళ్ళు అండి. ఇప్పుడు దాన్ని 500 kgs వరకు కూడా డ్రోన్స్కి అలౌ చేస్తున్నారు. అంటే ముందు రోజుల్లో అమెరికా లాగా ఇక్కడ కూడా ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లాంటి వాళ్ళు కొరియర్ కూడా వాడుకుంటారు. కొరియర్ దానివల్ల ఏంటంటే రిమోట్ విలేజెస్ కూడా వాళ్ళు డెలివరీ చేయగలరు డైరెక్ట్గా. ఇప్పటి వరకు దగ్గరలో ఉన్న సిటీస్కి మాత్రమే డిస్పాచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. దాంట్లో మీ ఇంటి అడ్రస్ ఫీడ్ చేస్తే మీ ఇంటి మీద డ్రాప్ చేసి వెళ్ళిపోద్ది అనమాట. హద్దుగా ట్రాన్స్పోర్టేషన్. అది చాలా పెద్ద ఎత్తున మార్పులు వస్తాయండి. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే ఆ కొరియర్ వ్యవస్థ చాలా ఫాస్ట్గాను చాలా ర్యాపిడ్గా ఉంటుంది, ఏ రోజుకి ఆ రోజు అనమాట. సో ఐరోలో చాలా పెద్ద స్కోప్ ఉందండి. డెఫినెట్గా మోడీ చెప్పాడని కాదు, కానీ టోటల్గా ఆ సెక్టర్ స్కోప్ చాలా పెద్దది, చాలా పెద్దది. ఎస్, ఎందుకంటే మొబిలిటీ ఇండియన్ రోడ్ల మీద చాలా తక్కువ. రైలు కావచ్చు, లేదా ఫ్లైట్స్ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ ఇండియా కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్తో పోల్చుకుంటే. బట్ ఇవి వెళ్ళలేని ప్లేస్కి డ్రోన్స్ ఈజీగా వెళ్ళిపోతాయి, ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అందుకని అప్ టు 500 kgs వరకు కూడా వెయిటేజ్ వాటిని ఈజీగా మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు క్విక్గా. అందుకని ముందు రోజుల్లో డెఫినెట్గా ఇది బాగా యూజ్ అవుతుందండి. అండ్ స్టార్టప్ కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ ఈ మధ్య ఇన్వాల్వ్ అయ్యి, ఈ మధ్యకాలంలో రతన్ ఇండియా వాళ్ళు పెద్దగా అగ్రెసివ్గా ప్రైవేట్ కంపెనీ టేక్ ఓవర్ తీసుకుని మార్కెట్లో ఉన్నారండి వాళ్ళు. అండ్ అదాని వాళ్ళు ఎంటర్ అయ్యారు. అదాని ఎంటర్ప్రైజెస్ రీసెంట్గా క్రాఫ్ట్ ప్రొడక్షన్ కోసం వాడే టెక్నాలజీ ఉన్న ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోకి 60% వాటా తీసుకున్నారు వాళ్ళు క్రాఫ్ట్ మెయింటెనెన్స్లో, డ్రోన్స్లో చాలా ఫేమస్ అనమాట వాళ్ళు. అట్లా వాళ్ళు ఎగ్జిస్టింగ్ కంపెనీస్ని బై చేస్తున్నారు. ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్లో అయితే లీడింగ్ అయితే ఒక 5 కంపెనీస్ మాత్రమే ఉన్నాయండి ఇక్కడ. జెన్ టెక్నాలజీస్ మొదటి నుంచి డిఫెన్స్లో ఉంది, వాళ్ళు ఇప్పుడు బయటకు కూడా ఆఫర్ చేస్తున్నారు సర్వీసెస్ని. అండ్ BEL గవర్నమెంట్ డిఫెన్స్ కంపెనీ, అది కూడా లిస్ట్ అయిన కంపెనీ. అండ్ ఫారెస్ట్ డిఫెన్స్ లాస్ట్ ఇయర్ IPOకి వచ్చినప్పుడు దగ్గర ఒక 300 times ఓవర్ సబ్స్క్రిప్షన్ స్టాక్. ఈ మధ్య రీసెంట్ కరెక్షన్లో కూడా అది కూడా మంచి ప్రైస్లోనే ఉంటుంది. అండ్ అదాని ఎంటర్ప్రైజెస్ ఎలాగూ రీసెంట్ ఎంట్రీ, రతన్ ఇండియా, ఈ 5 స్టాక్స్లో మనం తీసుకోవచ్చు అండి. అండ్ ఈవెన్ చెన్నై బేస్డ్ కంపెనీ DCM శ్రీరామ్ కూడా ఐఏలో ఉంది. DCM శ్రీరామ్ వీటిల్లో మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. బట్ అది సన్ రైజింగ్ సెక్టర్, డెఫినెట్గా పెద్ద ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నాయి. కాకపోతే అవి ఎలా షేప్ అవుట్ అవుతాయి, ఆ ఏరియాలో ఆపరేటెడ్గా చేసినప్పుడు ఎంత CAGR మెయింటైన్ చేస్తుంది చూడాలి. ఎందుకంటే ఏదైనా ఒక స్టార్టప్ ఏరియాలో గ్రోత్ ఉంటున్నప్పుడు మనం అనుకోవటం వేరు, అది ప్రాఫిటబిలిటీగా మారి బ్యాలెన్స్ షీట్లో యాడ్ అవటం వేరు. ఎందుకంటే సోలార్ థీమ్ చాలా పెద్దది, బట్ ఎండ్ ఆఫ్ ఆ ఏరియాలో మనీ మేక్ చేసిన కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎడ్యుకేషన్ థీమ్ చాలా పెద్దది, ఆ ఏరియాలో ఫ్లాప్ అయిన కంపెనీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ థీము ఇప్పటి వరకు అయితే పెద్ద ఎత్తున మనీ సంపాదించింది కాదు ఆ థీము, ఎక్స్పెక్టెడ్ అనమాట. అలాగే నేను డ్రోన్ థీమ్ కూడా మేబీ ఇట్ టేక్స్ సమ్ టైమ్, బట్ డెఫినెట్గా సన్ రైజింగ్ సెక్టర్ ముందు రోజుల్లో మెంత వెల్త్ క్రియేట్ చేసే సెక్టర్ అది. ఎందుకంటే దాని ఇష్యూ చాలా పెద్దది, ట్రాన్స్పోర్టేషన్, క్రాప్ ప్రొడక్షన్కి, మెడికల్కి, టూరిజంకి, అండ్ ఈవెన్ మూవీస్కి కూడా ఏదన్నా పెద్ద ఎత్తున వాడతారు డ్రోన్స్ అనేది. సో డెఫినెట్గా ఆ ఏరియాలో సన్ రైజింగ్ సెక్టర్స్ కాబట్టి మనం కొంత అలకేట్ చేయొచ్చు పోర్ట్ఫోలియోలో. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశం కేవలం ప్రేక్షకులకు ఇన్ఫర్మేషన్, అవగాహన, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడమైనది. స్టాక్ మార్కెట్లోని పెట్టుబడులు నష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టేవారు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.